బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే కొద్ది గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, రంగారెడ్డి అలాగే నల్గొండ జిల్లాల్లో వాన పడేందుకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందని పేర్కొంటూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే కొద్ది గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వాన పడేందుకు ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాల సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంటూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే రాత్రి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసి వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించాయి. తాజాగా వాతావరణ కేంద్రం చేసిన ఈ ప్రకటనతో రానున్న కాసేపట్లో మరికొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడనుంది. ఈదురుగాలులు, ఉరుములు తీవ్రత దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ కుమార్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రాణి. ఇటు తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ తో పాటు వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, గద్వాల, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతోటి కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఈ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచేటువంటి ప్రమాదం ఉందని కూడా తెలిపింది. ఇప్పటికే శనివారం రాత్రి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా కురిసినటువంటి వర్షాలు వేసవి వేడి నుంచి కొంత ఉపశమనం కలిగించేగా ఇటు రానున్నటువంటి మరికొద్ది గంటల్లోనే ఇటు మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం కూడా చల్లబడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉరుములు, ఇటు ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఇటు మరోవైపు చూసుకుంటే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే మండిపోతున్నటువంటి ఎండలు మధ్యాహ్నం వేళ తీవ్ర ఉక్కపోతోటి జనం ఇళ్లకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు 46 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదున్నాయి. మరికొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చూసుకుంటే 46 నుంచి 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి ఈ క్రమంలోనే ఇటు ఉష్ణోగ్రతలతో పాటు ఇటు ఓవైపు ఎండ వేడికి ఉక్కపోతతో బిక్కిరి అవుతున్నటువంటి జనానికి ఇటు నైరుతి ఋతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతూ ఇటు వాతావరణంలో అకస్మాత్తుగా ఇటు వాతావరణం మారిపోయి వర్షం కురవడంతో ఇటు కొంత ఉపశమనం కూడా కలిగించిందని చెప్పవచ్చు. ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా మిశ్రమ వాతావరణ పరిస్థితులు, భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇటు వాతావరణ శాఖ ఏదైతే అందినటువంటి తాజా అంచనాల ప్రకారం నైరుతి ఋతుపవనాలు క్రమంగా ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి కొమరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం నుంచి అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కూడా ఋతుపవనాల పురోగతి కొనసాగుతుందని చెప్పేసి అధికారులు కూడా వెల్లడించారు. అలాగే ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇటు కొంత హీట్ వేవ్ తోటి కూడా కొన్ని జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా వడగాల్పుల ప్రభావంతో వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే సుమారు 16 మంది 7 జిల్లాల్లో మృతి చెందినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో హీట్ వేవ్ తో పాటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు పలు జిల్లాలకు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాతో పాటు మురుగు, ఇటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, మంచిర్యాల,
జిల్లాలకు సంబంధించి వడగాల్పులో వీచేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పింది. దాంతో పాటు ఇటు ఏదైతే ఋతుపవనాల సంబంధించి నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ఇటు తాజాగా 3 రోజుల పాటు వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇటు మోస్తరు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఓవైపు ఎండలతో పాటు మరోవైపు వర్షాల కారణంగా కూడా వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకునేటువంటి నేపథ్యంలో ఇటు చిన్నపిల్లలు వృద్ధులతో పాటు ఇటు మహిళలు కూడా తీవ్ర ఏదైతే ఇబ్బందులు పడే అవకాశం ఉందని అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేష్.